అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నేను ఈ రోజంతా కోర్టులోనే ఉన్నానండి. జగన్ రెడ్డి పెట్టిన కేసుల్లో ఒక కేసుకు సంబంధించి ఈ రోజున ఎగ్జామినేషన్ కారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కోర్టులో ఉండాల్సి వచ్చింది. చేయని తప్పుకి అలాగా కోర్టులో పడిగాపులు కాస్తూ అలా నిలబడి ఉండటం కష్టంగానే అనిపిస్తుంది. అయితే ఆ కోర్టు నుంచి ఇంటికి వచ్చాను. ఏంట్రా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయమైన కేసులు పెట్టాడు, మనం తప్పు చేయలేదని తెలిసి కూడా ఎంత కష్టపడాల్సి వస్తుంది అని బాధలో వచ్చాను. ఇంటికి వస్తే ఆ ఫేస్బుక్ ఓపెన్ చేయగానే రాజేష్ మహాజన్ మీద బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం అట. బ్రాహ్మణ సంఘాలు ఎందుకంటే బ్రాహ్మణ మహిళల్ని నేను అవమానించానట, అందుకని వైజాగ్లో టీడీపీ కార్యాలయం ముట్టడించారట. రేపో ఎల్లుండో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడించబోతున్నారట. అయ్యా బ్రాహ్మణ సంఘాల వారు, ఇక మీరు చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే మరొకరినో ముట్టడించకండి సార్. ఒకవేళ నిజంగా రాజేష్ మహాజన్ అనేవాడు పోటీ చేస్తే గెలవటం, అసెంబ్లీకి వెళ్ళటం కూడా పక్కన పెట్టి పోటీ చేయటం కూడా ఇంతమందికి నచ్చట్లేదని, నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కూడా ఇంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తారని నేనైతే ఊహించలేదండి. దయచేసి మీరు నిజంగా అంత ఘోరంగా వారి మీదకి సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేద్దామనే ఆ ప్రయత్నం కనుక చేస్తే నేనే ఆగిపోతానులేండి. నా కోసం ఏకంగా అంత పెద్ద పెద్ద పార్టీలని బదనాం చేసేయాలని అబ్బా, నిజంగా తలుచుకుంటుంటే ఒకసారి జగన్ రెడ్డి స్ట్రాటజీలు అంతు చిక్కవండి. అసలు నేను నిన్న వెళ్ళాను పీ గన్నవరంకి. చాలామంది పీ గన్నవరంలో రాయేష్ గెలవడం, పీ గన్నవరంలో ఓడిపోతారని కొంతమంది TV9 లాంటి పెద్ద పెద్ద సంస్థలు, 500 కోట్లు 1000 కోట్ల సంస్థలు ఒక్క సామాన్యుడైన రాజేష్ మీద ఒక TV9, సాక్షి, ఎన్టీవీ, కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ రాజేష్ మహాజన్ ఓడిపోతాడని చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. అయితే సరే నేను టెంపుల్కి వెళ్తున్నాను. అది చాలామంది అంటున్నారు నేను హిందువుల ఓట్ల కోసం టెంపుల్కి వెళ్ళానని. అలా వెళ్ళలేదండి. నేను ఎప్పుడు ఆ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి పోటీ చేసినా మొట్టమొదటగా అయినవెల్లిలోని విఘ్నేశ్వర స్వామి టెంపుల్లో పూజ చేసి మొదలు పెడతారట. అది వారి ఆచారం. ఆచారాన్ని గౌరవించే నేను వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటంలోప్పుడు కూడా నేను చెప్పాను, నేను అక్కడ కొద్దిమంది జనసేన సైనికుల్ని రెచ్చగొట్టారట, వారు నన్ను ఏదో అడ్డుకోబోతున్నారట అని ఇలా రకరకాల వార్తలు విన్నాను. దాంతోపాటు నేను వెళ్ళిన వెంటనే అక్కడ పూజారులు నన్ను బాయ్కాట్ చేస్తారట, అర్చకులు నాకు పూజ చేయకుండా వెళ్ళిపోతారట అని కూడా విన్నాను. ఇవన్నీ వింటున్నప్పుడు ఏంట్రా, నేను అసలు సామాన్యమైన వ్యక్తినేనా, లేకపోతే ఈ దేశ రాజకీయాలనే శాసించగలిగినంత శక్తివంతున్నా, ఎంతమంది నా మీద నిజమా ఇది అనుకున్నానండి. అనుకుని నేను ఆ గ్రామానికి వెళ్ళాను. ఆలయానికి కూడా వెళ్ళాను. అక్కడ ఉన్న బ్రాహ్మణ సోదరులు చాలా అందమైన చిరునవ్వుతో రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ నేను తెలుసు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, నన్ను అప్రిషియేట్ చేశారు. అక్కడ ఆల్రెడీ దర్శనానికి ఉన్న చాలామంది సోదరులు అన్నా నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నాతో సెల్ఫీలు దిగారు. అయితే మరి వ్యతిరేకత ఎక్కడుంది నా మీద? ఎవరు నా మీద వ్యతిరేకత క్రియేట్ చేస్తున్నారు? అయితే నాకు ఈ స్ట్రాటజీలన్నీ చూసాకండి, పాపం నా వల్ల చంద్రబాబు నాయుడు గారు మాట పడటం ఏంటి, నా వల్ల పవన్ కళ్యాణ్ గారు మాట పడాల్సిన అవసరం రావటం ఏంటి, మన వల్ల చేయటం కరెక్ట్ కాదేమో, లేదు మనం ఆగిపోతేనే బెటర్ ఏమో అనిపిస్తుందండి నాకైతే నిజంగా. ఒకసారి ఈ వీడియో చూడండి, నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు చూడండి ఆ గ్రామంలో. అందరూ చిరునవ్వుతోటే. ఈ అర్చక సోదరులు కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నారండి నన్ను. गणेश महाराज के
దాదాపు 1500 నుంచి 2000 మంది ఉంటారు. చూడండి, జనం అంతా నా కోసం. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అన్ని మతాల వాళ్ళు కూడా అంత ప్రేమగా ఆప్యాయంగా వారిని నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. అయితే బయట మాత్రం నాకు పీ గన్నవరంలో సీట్ ఇస్తే వైజాగ్లో ధర్నాలు చేస్తారట, నాకు పీ గన్నవరం సీట్ ఇస్తే గుంటూరులో ధర్నాలు చేస్తారట, నాకు ఒక్క పీ గన్నవరం సీట్ ఇస్తే రేపు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూడా ముట్టడిస్తారట. వద్దులేండి, మీరెందుకు అంత శ్రమ పడ్డాం? ఇంతమంది ఇప్పుడు చాలామంది బీజేపీ నాయకులు కూడా, నేను ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ మీద కూడా ఏం విమర్శలు చేయలేదండి. ఎందుకంటే బీజేపీ కన్నా 100 రెట్లు ప్రమాదకరం మాకు వైసీపీ. ఈ వైసీపీని ఇక్కడి నుంచి పారద్రోలాలి, లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోలాగా ఉంది అని ఓన్లీ జగన్ రెడ్డి మీద మాత్రమే పోరాడాను నేను. కానీ బీజేపీ సోదరులు కూడా మరి రాజేష్ మాసర్ని ఎంత వ్యతిరేకిస్తున్నారట, రాజేష్కి సీట్ ఇవ్వడానికి కుదరదట. అంటే ప్రశ్నించేవాడు ఒక్కడు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు, ఒక్కడు కూడా. ఏంటండి ఇంకా ఏ కాలంలో ఉన్నాం సార్ మనం? ఏ తప్పుడు ప్రచారాలు, ఇన్ని తప్పుడు ప్రచారాలు ఎందుకండి? ఏమైనా తప్పుడు ప్రచారాలు చేశారండి నా మీద? ఫస్ట్ ఏమన్నారండి, రాజేష్ మాసన్ కాపులను తిట్టాడు అన్నారు. కాపులు ఎవరు నమ్మలేదు. ఎందుకంటే రాజేష్ మాసన్ టేబుల్ మీదే రంగా గారి బొమ్మ ఉంటుంది. రాజేష్ మాసన్ ఎక్కడికి వెళ్ళినా కాపులు దళితులు కలిసి ఉండాలి అని కాపునాడు మీటింగ్ కూడా వచ్చాడు. వైజాగ్లో కాపునాడు మీటింగ్లో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి, రంగా గారి కుటుంబం గురించి ఎంతో గొప్పగా మాట్లాడి ఇష్టపడతాడు. అలాంటి వాడు కాపులకు వ్యతిరేక ఏంటయ్యా అని ఆ నియోజకవర్గంలో కాపులు నమ్మలేదు. రాష్ట్రంలో కాపులు కూడా నమ్మలే. అందుకని వెంటనే జనసేనని తిట్టాడు. నిజమే, గతంలో జనసేన మేము తిట్టడం, మమ్మల్ని జనసేన తిట్టడం, జనసేన ముతుకులో వైసీపీ మమ్మల్ని తిట్టడం ఇవన్నీ జరిగాయి, కాదని అనలే. కానీ దాన్ని కూడా నమ్మలే జన సైనికులు అక్కడ. అబ్బాయి మామూలు అది, ఎవడెవడు తిట్టుకోలేదు, అందరూ తిట్టుకున్న వాళ్ళేమో కదా, అవకాశం వచ్చినప్పుడు ఎవరన్నా కలుసుకుంటారు, అదేం పెద్ద విషయం కాదని లైట్ తీసుకున్నారు. అందుకని వెంటనే హిందువులను అవమానించాడు అని మొదలుపెట్టారు. గతంలో ఓకే, హిందూ సంఘాలకి మాకు గొడవలు జరగడం కామనే, అప్పుడు జరిగాయి. 7 సంవత్సరాల క్రితం అది. ఈ 7 సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, చాలా నిజాలు తెలుసుకున్నాను. ఇక మతాల గురించి ఒకరు శత్రువు ఒకడు మిత్రువు అనేది వదిలేసి ఏది న్యాయం ఏది అన్యాయం అది మాత్రమే పట్టుకున్నాము దాదాపు 5 సంవత్సరాల నుంచి. హిందువులు కూడా నమ్మలేదు, ఎందుకంటే నన్ను చూశారు ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళందరూ హిందువులు కదండి. నెక్స్ట్ అగ్రవర్ణాలను అవమానించాడు అన్నారు. ఏమంటే 2 పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల గర్భవతిగా ఉన్నప్పుడు కులం గురించి కేవలం భర్తని తన కళ్ళ ముందే నరికేస్తే, అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మీరు రండి, నేను రక్షణ ఇస్తాను, అవసరమైతే ₹1,00,000 ఇచ్చి మిమ్మల్ని విదేశాలు పంపించాను, మీ ప్రాణాలు కాపాడుకుంటానని చెప్తే అది నేరమా? చంపటం నేరం కదండి. ఒక కుర్రోడిని కులం పేరుతో చంపటం నేరం కాదు. అలా చచ్చిపోకుండా ఉండటానికి మేము మీకు రక్షణ కల్పిస్తానంటే నాది నేరమట. మొత్తం అన్ని ఛానల్స్లోనే అదే, TV9, NTV అన్ని ఛానల్స్లో కూడా రక్షణ కల్పిస్తానంటే తప్పు, ₹1,00,000 ఇస్తాను విదేశాలు పంపిస్తానంటే తప్పు. ఎవడన్నా ప్రేమిస్తే మేము నరుకుతాం, మేము చంపుతాం, అది కరెక్ట్. అరే రే 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 అంతా అదే ప్రచారం చేశారండి. అదే కరెక్ట్ అండి, నేను చెప్పిందే తప్ప? పోనీ అలా కానివ్వండి, పోనీ నేను చెప్పిందే తప్పనండి. ఎందుకంటే మీ దగ్గర TV9, NTV, సాక్షి టీవీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, అబద్ధాన్ని కూడా నిజం చేసి ప్రచారం చేయగలరు. నా దగ్గర అంత శక్తి లేదు. నా దగ్గర ఉన్న ఏకైక ఛానల్ ఇదే. ఇతను చూడండి, తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే ₹1 కోటి గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి నీది, 10 కోట్లు వసూలు చేసే కుటుంబం నీది. కనుక నీలాగా వనమాడి కొండబాబు గారు అగ్నికుల క్షత్రియ కులం నుంచి వచ్చిన గొప్ప నాయకుడు, చాలా నిజాయితీపరుడైన అలాంటి వ్యక్తిని ఈ వైసీపీ రెడ్డి గారు
₹1 కోటి కావాలంటే 10 కోట్లు వసూలు చేసే జాతి మొత్తం అగ్నికుల క్షత్రియులందరినీ, మత్స్యకారులందరినీ. ఈయన మీద అసలు ఎవరు ధర్నాలు చేయరు, నిరసనలు చేయరు. రోజా మేమేమి ఎస్ఎస్టీలం కాదు, రావచ్చు మీరు అని దాదాపు భారతదేశంలో 50 కోట్ల మంది ఉన్నారు ఎస్ఎస్టీలు, వాళ్ళని అనొచ్చు. అప్పుడు వాళ్ళ మీద ఎవరు ఏ వర్గాల వారి మీద ఇది చేయరు, పోటీ చేయడానికి వీళ్ళు అనర్హులు అనరు. ఆ మాటకు వస్తే వివేకానంద రెడ్డి గారిని నరికిన అవినాష్ రెడ్డికి ఏ అడ్డు లేదు, ఆయన పోటీ చేస్తాడు. సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబుకి ఏ అడ్డు లేదు, అతను పోటీ చేస్తాడు, ప్రచారం చేస్తాడు. బాబాయిని చంపించేసిన జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు, ఇప్పుడు 6 లక్షల కోట్లు అంట, ఏ అడ్డు లేదు, హ్యాపీగా అక్కడ పీగనవరంలో కూడా క్యాండిడేట్ని పెడతాడు. కానీ రాజేష్ మహాసేన్ మాత్రం పోటీ చేయకూడదు, పోటీ చేసే అర్హతే లేదటండి నాకు. మళ్ళీ ఇంకొక అంటే అప్పుడు అంబేద్కర్ గారు చాలా అవమానాలు పడ్డారు, ఆయన స్కూల్లోకి రానివ్వలేదట, ఆయన్ని మంచినీళ్ళు తాగనివ్వలేదట, ఆయన ఇంకోటి చేయనివ్వలేదట, పుస్తకాల్లో చదవటమే. అది మళ్ళీ నా లైఫ్లో ఇప్పుడు ఎదురైంది నాకు. ఇంకా నా జాతి ఎక్కడుందో, నా జాతిని ఎలాగ అవమానిస్తున్నారో, ఎలా మమ్మల్ని అణిచేయాలని ట్రై చేస్తున్నారో మర్చిపోను నేను. ఇప్పుడు ఎవరెవరైతే దీని మీద ఈ రకమైన ప్రచారం మొదలుపెట్టారో అంతా గుర్తుపెట్టుకుంటాను నేను, అంతా గుర్తుపెట్టుకుంటాను. పార్టీకి కూడా నా వల్ల ఒకవేళ ఏమైనా చెడ్డ పేరు వస్తే పార్టీకి కూడా క్షమాపణ చెప్తాను.